ఈరోజు అంశము హిందూ వివాహ రూపాలు. సో అంటే మనుధర్మ శాస్త్రము ప్రకారం సాంప్రదాయకమైనటువంటి హిందూ వివాహాలు 8 రకాలు ఉన్నాయి భారత సాంప్రదాయంలో. మనుధర్మ శాస్త్రం ఈ 8 వివాహాలలో 4 ఆమోదించదగినవి, సమాజం ఆమోదించదగినటువంటి, మిగిలిన 4 ఆమోదించలేనటువంటి. వాటిలో సమాజం అంగీకరించినవి 4 వివాహాలు ఉన్నాయి, సమాజం అంగీకరించినవి 4 ఉన్నాయి. అందులో ఒకటి బ్రహ్మ వివాహము, రెండవది దైవ వివాహము, మూడవది హర్ష వివాహము, నెక్స్ట్ ప్రజాపత్య వివాహం. ఇక్కడ చూస్తే బ్రహ్మ వివాహము అనేటువంటి దాన్ని చూస్తే ఇక్కడ దేవునికి అంటే మీన్స్ గుణము, విజ్ఞానము ఇవన్నీ కలిగినటువంటి ఒక వ్యక్తికి తన కూతుర్నిచ్చి వివాహం చేసుకోవాలనేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి వివాహం ఏది అంటే బ్రహ్మ వివాహం. ఈ బ్రహ్మ వివాహంలో 12 తరాలను వెనక్కి వెళ్ళి చూస్తుంటారు. అదేవిధంగా దైవ వివాహం అంటే వరుడికి ఎక్కువగా దైవ చింతన ఉండేటువంటి, ఎక్కువ సాంప్రదాయంగా ఉండేటువంటి ఆచార వ్యవహారాలను కలిగి దైవ చింతన అధికంగా ఉండేటువంటి వరుడికి తన కూతుర్నిచ్చి వివాహం చేసేటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వివాహము దైవ వివాహం. ఈ దైవ వివాహంలో 10 తరాలను వెనక్కి వెళ్ళి చూస్తారు. ఇకపోతే హర్ష వివాహం. ఈ హర్ష వివాహంలో పెళ్లి చేసుకునేటువంటి వధువు యొక్క తండ్రికి ఏదైనా ఒక ఎద్దు, ఆవు లాంటి వాటిని దానంగా చేసి ఆ తర్వాత ఆ వధువును పెళ్లి చేసుకునేటువంటి దాన్ని హర్ష వివాహము అని అంటారు. దీంట్లో 8 తరాలను వెనక్కి చూడాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రజాపత్య వివాహం, దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఆదర్శ వివాహం. సో అంటే ధర్మ పద్ధతి ప్రకారంగా ఈ వివాహాన్ని చేసుకోవడాన్ని దీన్ని ప్రజాపత్య వివాహము లేదా ఆదర్శ వివాహం అంటారు. దీనిలో 7 తరాలను చూడాల్సి ఉంటుంది.